సో కోర్సు ఫ్రెషర్స్ విషయానికి వస్తే కోర్స్ సెలెక్షన్ నుంచి చివరి వరకు అంటే జాబ్ వచ్చే వరకు మనం ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, 2023లో సాఫ్ట్వేర్ పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి కొన్ని ఫ్రెషర్స్ తప్పకుండా చూడాల్సిన కోర్స్ నేర్చుకునే దగ్గర నుంచి జాబ్ వచ్చే వరకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఒక లిస్ట్ ఆఫ్ వీడియోస్ అనేది నేను ఇప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇది ఆల్రెడీ అప్డేట్ చేసింది, బట్ ఏంటి అంటే ఇది ఒక డిఫరెంట్గా ఉండడం వల్ల సో చాలామంది ఏంటి అంటే ఒక వీడియో కనిపించవచ్చు, ఒక వీడియో కనిపించకపోవచ్చు. దాంట్లో 25 వీడియోస్ అయితే మీకు అప్డేట్ చేస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈ 25 అనేది ఖచ్చితంగా చూస్తే మంచిది, డెఫినెట్లీ మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ ఏమేమి ఉన్నాయంటే ఎలాంటి నౌకరీ అంటే ఎలాంటి జాబ్ పోర్టల్స్ మనం ఫాలో అవ్వాలి, కంపెనీ బాండ్ ఇస్తే బాండ్ ఇవ్వచ్చా, తర్వాత వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ లిస్ట్ అనేది ఇప్పుడు మీరు చూడండి, డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. రైట్ ఇక్కడ హౌ టు సెలెక్ట్ సాఫ్ట్వేర్ కోర్స్ చాలా ఇంపార్టెంట్. అసలు కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఏంటి అంటే ఇది ఎక్కడ గూగుల్లో కూడా దొరకదండి. సో ఇది గూగుల్లో దొరకదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్తో చేసిన వీడియో, ఖచ్చితంగా చూడాలి మీరు. జనరల్గా ప్రతి ఒక్కరు, నేనే కాదు ప్రతి ఒక్కరు చేసేది ఏంటి, ప్రతి ఒక్కరు బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, తెలిసిన వాళ్ళను లేకపోతే నెక్స్ట్ సీనియర్స్ను 50,000 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళను అడుగుతారు. వాళ్ళకి ఎంతవరకు తెలుసు, వాళ్ళు ఒక కోర్స్ తీసుకొని ఉంటారు, దాంట్లో కొద్దిగా కష్టపడి ఉంటారు, కష్టపడితే 50,000 లక్ష రూపాయలు తీసుకుంటూ ఉంటారు. రైట్, వాళ్ళకి సెట్ అయింది కదా అని చెప్పి మనం ఆ కోర్స్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతామా? టాప్ వెబ్ డెవలపర్ స్కిల్స్ ఇన్ 2023లో టాప్ వెబ్ డెవలపర్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి అనే వీడియో. టాప్ వెబ్ డెవలపర్ స్కిల్స్ ఇన్ 2023 చూసుకుంటే HTML5 CSS ఇది ఫ్రంట్ ఎండ్ కోసం యూజ్ చేస్తారు. జావా స్క్రిప్ట్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఇది ఫ్రంట్ ఎండ్ గా యూజ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో మనము టాప్ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో, టాప్ ఏదైతే బ్యాక్ ఎండ్ సంబంధించి టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, లాంగ్వేజెస్ ఏమున్నాయి, అవి కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఫ్రెషర్స్ ఒక ఎగ్జామ్ రాస్తే 1,00,000 ఉద్యోగాల దాకా వస్తాయి. ఏం ఎగ్జామ్, ఆ డీటెయిల్ వీడియో అనేది చేయడం జరిగింది. ఒకటే ఎగ్జామ్ 1,60,000 జాబ్స్, దాంట్లో కోడింగ్ తక్కువ ఉన్నవి ప్లస్ కోడింగ్ ఉన్నవి, ఈ జాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ 2,000+ కార్పొరేట్ కంపెనీస్. ఏంటి, ఏ ఎగ్జామ్ రాయాలి, దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే దట్ ఈస్ TCS NQT. అతి త్వరలో అంటే May 14th ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. అండ్ దెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా సెట్ చేసుకోవాలి, కోర్స్ నేర్చుకున్నా ఏ విధంగా సెట్ చేసుకోవాలి. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఏ జాబు లేకుండా ఉండడం కంటే మన కెరియర్ ని ఇంటర్న్షిప్ తో స్టార్ట్ చేయడం కూడా మంచి విషయం. ఈ వీడియోలో నేను ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్న్షిప్ అండ్ ఇంటర్న్షిప్ లో అసలు ఏమేమి రకాలు ఉన్నాయి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ దెన్ ఎక్కువగా ఇప్పుడు ఈ చదువు అయిపోయిన తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్ అయిపోయిన తర్వాత నేను 2023లో ఎక్కువగా ఎక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, ఏ కంట్రీలో, ఎందుకంటే కొంతమంది US వెళ్ళాలనుకుంటారు, కొంతమంది UK అనుకుంటారు. సో దానికి సంబంధించి ఇండియా పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించిన వీడియో అది. దెర్ ఇస్ అ రెసిషన్ ఇంపాక్ట్ ఈస్ అరౌండ్ 75% ఆన్ US. ఎందుకంటే హై ఇంపాక్ట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రస్తుత పరిస్థితికి. ద మెయిన్ రీజన్ ఇస్ US. ఫేక్ రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఫేక్ రిక్రూట్మెంట్స్ ఏంటి, అట్లాంటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి. ఫేక్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటారు. సో ఇది అందరికి తెలుసు. చాలా వరకు మీకు డేటా ఇస్తాము, మీరు టైప్ చేయాలి, మీకు ఇంత డిపాజిట్ చేయాలి, ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫేక్. అండ్ దెన్ సాఫ్ట్వేర్ డెవలపర్ వర్సెస్ వెబ్ డెవలపర్, ఖచ్చితంగా ఈ విషయం అయితే తెలుసుకోవాలి. మెనీ పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ డెవలపర్ కూడా కోడింగ్ రాస్తారు. సో అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇస్ ఆల్సో విల్ రైట్ కోడింగ్, అండ్ ఆల్సో మెషిన్ లెర్నింగ్ పర్సన్ కూడా కోడింగ్ రాస్తారు. సో we need to understand what exactly it is, అంటే ఏంటి డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏంటి. అండ్ టాప్ టెక్నాలజీస్ డిమాండ్ ఇన్ 10 years, నెక్స్ట్ 10 yearsలో ఏమేమి టెక్నాలజీస్ అనేవి ఉండబోతున్నాయి, వచ్చే 10 సంవత్సరాల్లో ఉండబోయే టెక్నాలజీస్ ఏమేమి టెక్నాలజీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డొమైన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీస్. ఎలాంటి టెక్నాలజీస్ అనేవి ఉండబోతున్నాయి, ఎలాంటి పర్సనాలిటీ మనం డెవలప్ చేసుకుంటే ఎలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో సక్సెస్ అవుతారు, ఎక్కువ శాలరీ అనేది వస్తుంది, ఎక్కువ ప్యాకేజెస్ ఇస్తారు, హై పొజిషన్కి రీచ్ అవుతారు.
అండ్ దెన్ అసలు సాఫ్ట్వేర్ జాబ్ చాలా కష్టపడతా ఉన్నా కానీ సాఫ్ట్వేర్ జాబ్ అనేది నాకు రావడం లేదు. సో దీనికి సంబంధించిన వీడియో, సాఫ్ట్వేర్ ఉద్యోగం రాకపోవడానికి కారణాలు ఏంది, ముఖ్య కారణాలు, దాని గురించిన వీడియో అనేది కొన్ని ముఖ్యమైన కారణాలు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది నేను మాట్లాడతాను. అండ్ దెన్ నౌకరీ ఇండిడ్లో ఎతుకుతా ఉన్నా కానీ ఇంకెక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎతకాలి, దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో. మీరు కోర్స్ బాగా ప్రాక్టీస్ చేశారు, ఓకే, వెల్ అండ్ గుడ్, హ్యాపీ. కోర్స్ ప్రాక్టీస్ చేశారు కానీ కోర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవడానికి ఏ జాబ్ సైట్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి, ఏం చేస్తే మనకి జాబ్ వస్తుంది అనేది ఆలోచించడం లేదు. అండ్ దెన్ తర్వాత వచ్చేసి 2023లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది, జాబ్ మార్కెట్ 2023 దేంట్లో ఎలా ఉంది అనే దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇంక్రిమెంట్ లేదు, కెరియర్ గ్రోత్ లేదు, ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో సాఫ్ట్వేర్లో ప్యాకేజెస్ అనేవి ఇంక్రిమెంట్ లేవు, వాళ్ళకి ఇంకా అదే శాలరీస్, ఉన్న వాళ్ళని తీసేయడం, సగం శాలరీలు ఇవ్వడం, ఈ పరిస్థితి అనేది జరుగుతూ ఉంది అని అనుకుంటా ఉన్నారు. ఆ కంపెనీ ఒక బాండ్ ఇచ్చింది, బ్రేక్ చేస్తే ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో. హాయ్ గైస్, ఒక విషయం గురించి ప్రజెంట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే బాండ్ బ్రేకింగ్. ఒక స్టూడెంట్ అడిగారు బాండ్ బ్రేకింగ్ గురించి నాకు చెప్పండి అన్నాం, దీని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మాకు కొంచెం ప్రొవైడ్ చేయండి అని చెప్పి. అండ్ ఇక్కడ మనకు తెలిసిన ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారంటే, నేను ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నాను, వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు, కెన్ ఐ ప్రొవైడ్. అండ్ దెన్ ఫ్రెషర్స్ జాబ్ తెచ్చుకునేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి, చాలామంది ఎలా ఆలోచిస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ హ్యావ్ క్లారిటీ ఆన్ ఎనీథింగ్, దేని మీద కూడా ఒక క్లారిటీ అనేది లేదు, ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేసే ముందు చాలా డౌట్స్ ఉంటాయి, నేను ఎలాంటి జాబ్ స్టార్ట్ చేయాలి, ఎలాంటి కెరియర్ సైడ్ నేను వెళ్ళాలి అని చెప్పి. అండ్ ఫ్యూచర్లో ఈ ఉద్యోగాలు అనేవి ఉండవు, అందుకని అది మనం తెలుసుకున్న తర్వాత వాటి సైడ్ మనం వెళ్ళకుండా ఉంటాం అనమాట. సో జనరల్ ఏంటి అంటే చాలామంది ఫ్యూచర్లో ఈ కోర్స్ ఉంటుందా సార్, ఆ కోర్స్ ఉంటుందా, ఈ కోర్సు ఇంకెన్ని రోజులు ఉంటుంది, ఈ కోర్స్కి అసలు ఫ్యూచర్ ఉందా, నేను చేసే పనికి నేను నేర్చుకునే కోర్సు 6 నెలల తర్వాత మళ్ళీ కాల్స్ లేవంటే నా పరిస్థితి ఏంది. అండ్ దెన్ ఫ్రెషర్గా ఉద్యోగం వచ్చింది ఒక స్టూడెంట్కి, మన స్టూడెంట్కి ఫ్రెషర్గా ఉద్యోగం వచ్చింది జావా హై ఇంటెన్సివ్ బ్యాచ్ ద్వారా. ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది అతని మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు, ఆ వీడియో ఒకటి. హాయ్ శివ్ సాయి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. So Thank you, sir. How are you, sir? You got a job in Capgemini and placed with very Yes, sir. yes. అండ్ దెన్ 2023లో బెస్ట్ జాబ్స్ ఏమేమి ఉంటాయి, బెస్ట్ ఐటీ జాబ్స్ ఇన్ 2023. సో ఇక్కడ మనకు కొన్ని సందేహాలు అనేది మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం, కొన్ని డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుందాం. వేటికి జాబులు వస్తాయి, వేటికి జాబులు ఉండవు, వేటికి ఫ్యూచర్ ఉంటుంది, వేటికి ఉండవు. సో ఒక ఓవర్ వ్యూ అనేది మనం తెలుసుకుందాం. అండ్ దెన్ సర్వీస్ బేస్డ్ కంపెనీ వర్సెస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, ఇది ఎలా ఉంటుంది, ఏ కంపెనీలో మనం జాయిన్ అయితే మనకు బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎవరు హైర్ చేసుకుంటున్నారు, ఎవరు ఫైర్ చేస్తున్నారు, ఫైరింగ్ ఎవరు, హైరింగ్ చేస్తున్నారు. అండ్ దెన్ టాప్ 10 ఫ్రేమ్వర్క్స్ ఇన్ 2023 ఏమేమి ఉన్నాయి, టాప్ 10 ఫ్రేమ్వర్క్స్ ఇన్ 2023. సో దీని గురించి మనం మాట్లాడుకుందాము. అసలు జనరల్ గా ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ అమీర్పేటలో సంపాదన లేని నిరుద్యోగ పరిస్థితి అనేది ఎలా ఉంటుంది. సంపాదన లేని గ్రాడ్యుయేట్, సో చాలా అందరికీ చులకనే ఈ సంపాదన లేని, ఒక ఉద్యోగం లేని ఒక గ్రాడ్యుయేట్ అంటే అందరికీ చులకనే, ఎందుకంటే అన్ని చేయాలనుకుంటాం, ఏది చేయలేము. అండ్ దెన్ ఫ్రీగా వర్చువల్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఏంటి సేల్స్ ఫోర్స్ మీద, ఎక్కడ ఏంటి ఎలా అనేది దాని గురించిన వీడియో. ఫ్రీ వర్చువల్ ఇంటర్న్షిప్, సో చాలా మంది అడుగుతా ఉన్నారు, సో సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నాను, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నాను, ఫ్రీ వర్చువల్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా? ఫ్రీగా ఇంటర్న్షిప్ అనేది మనకి, లేకపోతే ఫ్రీగా అయినా డబ్బులైనా కానీ ఓన్లీ ఇంటర్న్షిప్ అనేది మాకు కావాలి సార్. ఇంగ్లీష్ రాకుండా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా, డీటెయిల్ వీడియో. రీసెంట్ గా కూడా ఒక స్టూడెంట్ అంటా ఉన్నాడు, సార్ నాకు ఇంగ్లీష్ అసలు రాదు సార్, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. సో ఇప్పుడు ఒక వీడియోలో చెప్పాను, ఇంగ్లీష్ అనేది అంత మ్యాండేటరీ కాదు, సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు సబ్జెక్ట్తో అసలు ప్రాబ్లమే లేదు సార్, నాకు ఇంగ్లీష్ ఒకటే ప్రాబ్లం, ఇంగ్లీష్ అసలు నాతో అయితలేదు సార్. సో ఇది ఒక స్టూడెంట్ నాకు చెప్పిన విషయం. అంటే బ్యాక్ బెంచ్ అయినా కానీ జావా నేర్చుకోవచ్చు, వన్ స్టూడెంట్ ఆల్రెడీ ఈజీగా నేర్చుకున్నాడు, దానికి సంబంధించిన వీడియో. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ లో జాయిన్ అయ్యాడు, ఎందుకని మనం లిమిటెడ్ పీపుల్ ని తీసుకుంటున్నాము, అండ్ ఆల్సో ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఆ రివ్యూ అని మనం మాట్లాడదాము. అండ్ దెన్ జావాతో పాటు ఇంకేం నేర్చుకోవాలి అంటే డీటెయిల్ ఏమేమి కాంబినేషన్లో కంపెనీస్ అడుగుతా ఉన్నాయి, జావాతో పాటు ఏం నేర్చుకోవాలి.
ఏం నేర్చుకుంటే మనకు త్వరగా జాబ్ వస్తుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ డొమైన్స్, అంటే దాంట్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, జావాలో ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఈ 2 విషయాల గురించి. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం, సీక్రెట్ రివీల్డ్ అబౌట్ జాబ్ పోర్టల్స్. అసలు జాబ్ పోర్టల్స్ ఏ విధంగా హైర్ చేసుకుంటాయి, ఏ విధంగా వాళ్ళ హైరార్కీ అనేది పనిచేస్తుంది, వాళ్ళు ఎలా పనిచేస్తుంది వాళ్ళ సిస్టమ్ అనేది, దానికి సంబంధించిన వీడియో. మోస్ట్ ట్రస్టెడ్ జాబ్ పోర్టల్స్, దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ దెన్ సీక్రెట్ రివీల్డ్, వాట్స్ హ్యాపెనింగ్, అన్ని జాబ్స్ని నమ్మొచ్చా, దీంట్లో జరిగే మోసాలు ఏంటి, దాని గురించి ఎలా జరుగుతుంది, అసలు దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఇవి టాప్ 25 వీడియోస్ అండి, ఫ్రెషర్స్ కోర్స్ జాయిన్ అయ్యే దగ్గర నుండి జాబ్ వచ్చే వరకు ఓకే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ టు యూ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్, CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.